చాలామంది జీవితాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. జీవితాన్ని వాయిదా వేయటం అంటే మనము ఏదైతే సంతృప్తికరమైన జీవితం అనే కొన్ని ఉద్దేశాలు, లక్ష్యాలు మనకు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఉంటాయో వాటిని సమకూర్చుకోవడానికి కానీ, వాటిని అనుభవించడానికి కానీ, ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగించడానికి కానీ మనము ప్రస్తుత సమయంలో సుముఖంగా ఉండం. ఎందుకు అంటే ఇంకా ఎక్కువ సమయం ఉన్నప్పుడు లేదా మనల్ని తినేస్తున్న అత్యవసరమైన పనులు, మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు ముగించాకో అత్యంత గొప్పగా జీవిస్తామని మనం అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా పనుల ఒత్తిడి తగ్గాక ఇంకాస్త ప్రేమగా, ఇంకాస్త ఉత్సాహంగా ఉంటామని మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం. ఇంకా నాకు ఖాళీ సమయం దొరకలేదని చెప్పచ్చు. ఖాళీ సమయం దొరకాక ప్రపంచంలోనే అద్భుతమైన ఆరోగ్యం పొందుతామని, అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం తింటామని మనకు మనమే మాట ఇచ్చుకుంటాం. కానీ అద్భుతమైన జీవితం గడపడానికి ఇప్పటికన్నా మెరుగైన సమయము ఎప్పుడూ రాదని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మనము ఏ విధంగా జీవించాలనుకుంటున్నాము అనేది ఒక స్పష్టతకు వచ్చి ఎప్పుడో సాధించుకున్నాక అప్పుడు చేయొచ్చు, అప్పుడు బతకొచ్చు, అప్పుడు ఉండొచ్చు అనే ఆలోచనలు విడిచిపెట్టి ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే అటువైపు ఆలోచన చేస్తూ, అటువైపు స్టెప్పులు వేస్తూ జీవితాన్ని మలుచుకోవాలి అని చెప్పేసి అంటారు. వర్తమానంలో జీవించడం, ప్రస్తుత క్షణంలో జీవించడం గురించి కొన్ని కొటేషన్లు మనం తెలుసుకుందాం. పిల్లలకు గతం లేదు, భవిష్యత్తు లేదు, అందువల్ల వారు వర్తమానాన్ని ఆస్వాదిస్తారు. నిజమే కదా. పిల్లలు ఆడుకునే సందర్భాలు మనం గమనించినట్లయితే ఇది మనకు తేటతెల్లమవుతుంది. గతం గురించి, భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా వర్తమానంలో మనం ఏ పని చేస్తున్నామో దాని మీద దృష్టి పెట్టి దాన్ని సంతోషంగా ఆస్వాదించి పరిపూర్ణంగా మనం చేసుకుంటూ పోతే మన జీవితము అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్య విషయం. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.